శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 41వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక పరమ పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి గాథని చెప్పుకుందాం. ప్రాచీన బర్షి అనే రాజుకి నారదుడు జ్ఞాన మార్గాన్ని తెలియచేయడానికని వచ్చాడు. వచ్చి, నువ్వు ఎన్నో కర్మలు యజ్ఞాలు చేస్తున్నావు, నీ యజ్ఞాలలో హింసించబడిన పశువులన్నీ నీ వల్ల కలిగిన హానిని స్మరిస్తూ నిన్ను చంపడానికి ఇనుప యంత్రాల కొమ్ములతో నీవు ఎప్పుడు చనిపోతావని ఎదురుచూస్తున్నాయి. అటువంటి పెద్ద ఆపద నీకు రాబోతోంది. దీని నుండి దాటుకోవడానికి ఒక పాతకాలపు కథను చెప్తున్నాను అని చెప్పడం ప్రారంభించారు. దీన్నే ప్రముఖమైనటువంటి విఖ్యాతి గడించిన పురంజనోపాఖ్యానము అని పిలుస్తారు. ఈ కథలో అనేకమైనటువంటి సంకేతాలు ఉంటాయి. తాత్వికమైనవి, జ్ఞాన సంబంధమైనవి సంకేతాలు అనేకం ఉంటాయి. వాటినన్నిటినీ మనం తర్వాత చెప్పుకుందాం. ముందర కథాభాగాల్లోకి వెడదాం. భూమీశ నారదుడు చెప్తున్నారు, వినుమయ్య, పూర్వకాలమున పురంజనుడను ఒక్క రాజు కలడు. అతనికి అవిజ్ఞాతుడను పేరం తగిలి విజ్ఞాత చేష్టితుడగు సఖుడు కలడు. ఆ పురంజనుడు పురాన్వేషి అయి ధరాచక్రంబు కలయంగ సంచరించి తనకనురూపమై పెను పొందు పురము ఎందు వీక్షింపజాలక విమనుడగుచు. ఏ పురము ఉర్విన్ పొడగనే ఆ పురముల్ కామములన్ కోరు. తనకు అకామములను పొందుటకు వానిని అనర్హములుగా తన మనమ్మున తలచి ఒకానొక నాడతడు. ఓ రాజా అంటూ నారద మహర్షి చెప్తున్నారు, విను. వెనుకటి కాలంలో పురంజనుడనే ఒక రాజు ఉండేవాడు. అతనికి అవిజ్ఞాతుడనే మిత్రుడుండేవాడు. అతని చేష్టలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఆ పురంజనునికి ఒక నగరం కావాల్సి వచ్చింది. దానికోసం వెతకి భూమండలమంతా కలయి తిరిగాడు. తనకు తగిన పురం అతనికి ఎక్కడా కనిపించలేదు. కనిపించిన పురాలు తాను కోరే కోరికలను తీర్చుకోవడానికి తగినవిగా లేవు. ఆ స్థితిలో అలా వెళ్తూ ఉండగా హిమాలయ పర్వత దక్షిణ చర్యల్లో ఆయనకి గొప్ప నగరాన్ని చూశాడు. దానికి మేలైన వాకిళ్ళు, తలుపులు, కిటికీలు, తోరణాలు, గుమ్మాలు, గోపురాలు, అలా అనేకమైన వాటితోటి ఆ నగరం అలరారుతోంది. పెద్ద చుట్టుగోడలు, శతఘ్ని మొదలైన యంత్రాలు, కోటలు, రాచబాటలు, గవనులు, బురుజులు, పూలతోటల సముదాయాలు అన్నింటితోటి ఒప్పారి ఉన్నది. బంగారంతో, వెండితో, ఇనుముతో నిర్మించిన పెద్ద పెద్ద గోపురాలతో చూడముచ్చటగా ఉంది. పెద్ద వీధులు, శాలలు, కూడలులు, పతాకాలు, ఆట స్థలాలు ఒకటేమిటి, వేల కొలదిగా ఉన్న గరుడ పచ్చలతో, స్ఫటికాలతో, వైఢూర్యాలతో
కూర్చిన పెద్ద పెద్ద భవంతులున్నాయి. అవన్నీ చూశాడు ఆ పురంజనుడు. ఆ నగరాన్ని చూశారు. అక్కడ ఒక ఉద్యానవనం కూడా కనపడింది. దాని చుట్టూ గొప్ప చెట్లు, లతలు, దట్టంగా అల్లుకున్న పొగరెక్కి కూస్తున్న పక్షుల, తుమ్మెదల గుంపుల కలకలా నాదంతో శోభిల్లుతోంది. ఆ సమయంలో ఒక స్త్రీని చూశాడు. ఆమె వెనుక 10 మంది అనుచరులున్నారు. ఒక్కొక్క అనుచరునికి 100 మంది పరిచారకులున్నారు. ఒక 5 తలల పాము ద్వారపాలకుడనే పేరుతోటి వెంట వస్తున్నాడు. ఆమె భర్తగా పొందడానికి తగిన వాని వెతుక్కుంటూ వస్తోంది. కోరిన రూపం పొందగల సామర్థ్యం ఆమెకున్నది. యవ్వనంలో ఉంది, కానీ ఆ దశ ఇంకా పరిణతికి రాలేదు. అటువంటి స్త్రీని పురంజనుడు చూశాడు. చాలా చక్కని స్త్రీ, అందమైన స్త్రీ. ఆమె మోహంలోకి ఈయన పడిపోయాడు. వెంటనే ఆమెపై ప్రేమ కూడా పుట్టుకుని వచ్చింది. ఓ మృగాక్షి, ఎవ్వరిదానవు, జనకుండెవ్వడు, పేరేమి, భృత్యులీ 11 సతులెవ్వరు, మరి యవ్వనమున ఉండ కార్యమెద్ది మృగాక్షి. నీవెవ్వరివి? తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ సేవకులు 10 మంది ఎవరు? ఈ ఆడవారంతా ఎవరు? ఈ అడవిలో ఉండడానికి కారణమేమిటి అని అనేకమైన ప్రశ్నలు వేశాడు. నీవు ధర్ముని వెతుకుతూ తిరుగుతున్న హ్రీదేవివా? రుద్రుని వెతుకుతున్న ఉమాదేవివా? బ్రహ్మని వెతుకుతున్న భారతీదేవివా? నారాయణుని భక్తితో కోరి వెతుకుతున్న లక్ష్మీదేవివా? ఇంక కాక ఎవరు నువ్వు? నీ పాదాలను కోరటం చేత అన్ని కోర్కెలను తీర్చుకున్న ఎలాంటి సరస్సుని వెతుకుతున్నావు? నీ చేతి చివర విలాసంగా ఉండే పద్మం మొగ్గ ఎక్కడ పడిపోయింది? వివేక ప్రవృత్తి గలవో ఇంతి, నాకు ఈ వివరాలు చెప్పు అని అడిగాను. అప్పుడు ఆమె సమాధానం చెప్తోంది. పురుషశ్రేష్ఠ, నాకు నీకు గురువైన వానిని, పేరును కులాన్ని నేను ఎరుగను. ఈ పురంలో ఉంటాను, కానీ దీనిని ఎవరు కట్టించారో నాకు తెలియదు. మొదట్లో నేను చెప్పినట్లు పురంజనోపాఖ్యానం ఒక తాత్విక అర్థాన్ని ప్రతీకగా చెప్తుంది. ఆ కథాభాగంలో అనేకమైనటువంటి మాటలు దొర్లుతూ ఉంటాయి, పదాలు దొర్లుతూ ఉంటాయి. వాటిలన్నిటికీ మనం తర్వాత వ్యాఖ్యానం చెప్పుకోవాలి. ఓ మంచి గుణాలు గల రాజా, ఇక్కడ కనపడుతున్న ఈ స్త్రీలంతా నా చెలికత్తెలు. ఈ ముసలిపా ముందే నేను నిద్రపోతున్నప్పుడు ధైర్యంతో పట్టుదలతో ఈ పట్టణాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ పురము గురించి చెప్తూ, నా అదృష్టం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు రాజా. ఇప్పుడు నీకు శుభం కలుగుతుంది. హాయిగా దీనికి తగిన రాజవు. నీకు అడ్డుపెట్టేవారు ఎవరు ఉండరు. సకల భోగాలు అనుభవించన్నాడు. ఆ విధంగా ఆమెను చేరి ఆమెతోటి కామపు కోరికలు తీర్చుకుంటూ ఆమె మోహంలో పడిపోయి, ఆ రాజు సుమారు 100 ఏండ్లు ఆ నగరంలో ఎడతెరిపి లేకుండా చాలా గొప్పవి అన్ని విధాలైన సుఖాలు పొందుతూ ఒప్పారుతున్నాడు. ఎంతోమంది స్తుతిపాఠాలు, గాయకుల సంగీత కాలక్షేపాలతో ఆనందం పొందుతూ ఉన్నాడు. ఇంతలో లోకభయంకరంగా వేసవికాలం వచ్చింది. అప్పుడు రాజు తరంగాలు కదలాడుతూ ఉన్న మనోహరమైన కొలను నీటిలో ఉన్నాడు. రాజా, నువ్వు విను. ఈ నగరానికి 4 వైపులా 4 కోటద్వారాలున్నాయి. అందులో తూర్పు దిక్కున 5, దక్షిణ ఉత్తర దిక్కుల్లో 2, పడమట 2 ఉన్నాయి. 7 పై భాగానున్నాయి, 2 కింది భాగానున్నాయి. దానిలో వేరువేరు విషయాలు పొందడానికి ఈశ్వరుడు ఒకడున్నాడు. అట్టి పురాన్ని పాలిస్తున్నాడు పురంజనుడు.
అందులో తూర్పు దూరంలో ఉన్న 5 వరుసగా ఏమేమి ఉన్నాయో అని చెప్తున్నాడు. వీటి వ్యాఖ్యానం కొంచెం భాగం తర్వాత చెప్పుకుందాం. ఈ పురంజనుడు 5 వాకిళ్లలో ఖద్యోత హవిర్ముఖి అని 2 జుమత్తు అనే చెలికానుతో కలిసి విభ్రాజితం అనే జనపదాన్ని పొందుతున్నాడు. నళిని నాలిని అని మరో 2 వాకిళ్ల ద్వారా అవధూత అనే మిత్రునితో కూడి పరిమళ సంబంధమైనటువంటి విషయాలు పొందుతున్నాడు. ఆ తూర్పు దిక్కు వాకిళ్లలో ప్రధానమైనది ముఖ్యం. అందులో రసజ్ఞ విషణ అనే వారితో కలిసి అపణము బహూదనము అనే విషయాలు పొందుతున్నాడు. ఈ విధంగా అద్భుతమైన ప్రతీకలతోటి ఉన్నటువంటి విషయాలని నారదుల వారు చెప్తున్నారు ప్రాచీన పర్షి రాజుకి. ఆ ఇంటితోటి ఉంటూ ఎంత మైమరిచిపోయి ఉన్నాడంటే, పానంబు చేసిన తాను పానంబు చేయు. ఆ కామిని చేతిలో ఆయన కీలుబొమ్మ అయిపోయాడు. ఆమె ఏమి చేస్తే తను అదే చేస్తూ ఉంటాడు. పానంబు చేసిన తాను పానము చేయు, గుడిచిన తానును గుడుచు, మరియు భక్షింపతాను భక్షించు, నడచిన నడచును, నవ్విన నవ్వును, ఏడ్వ ఏడ్చుచు, పాడిన పాడు, విన్నను విను, చూచిన చూచు, కూర్చున్న నుండు, దుఃఖింపదీనుడై దుఃఖించు, నిలచిన నిలుచు, నిద్రింపగపోవు నిద్రపోవు, ముట్టినను ముట్టు, మూర్కొన్న మూర్కొనును, పలుక పలుకును, పవళింప పవ్వళించు, హర్షమును పొంద ఆత్మను హర్షమందు, మోదమును పొందతానును మోదమందు. చాలా అందమైన పద్యం. పోతనామాచ్యుల వారు ఆ పురంజనుడు చేసే చర్యలను గురించి, ఆయన ఆ కామిని మోహంలో ఎలాగా పాతుకుపోయాడో అటువంటి విషయాలను గురించి చెప్తున్నారు. ఒక మరబొమ్మలాగా అయిపోవడాన్ని పద్యం తెలియజేస్తోంది. దీన్నే తాత్వికంగా పతనావస్థ అంటారు. కుడుచుట భక్షించుట అనే 2 స్థూలంగా అర్థం ఒకటే అయినా 2 ఇక్కడ ఉన్నాయి కాబట్టి కుడవటము అంటే ప్రధానంగా భోజనం తినటం, భక్షించడం అంటే మధ్య మధ్యలో తీసుకునే చిరుతిండి తినడం అని భావించాలి. అలాగే నిదురించు పవ్వళించు అనేవానికి కూడా నిద్రపోవడం, ఊరకే మేనును వాల్చడం అనే అర్థాలను భావించాలి. హర్షం అంటే ఏదైనా కోరినది సిద్ధిస్తే కలిగే తృప్తి. మోదం అంటే నిలువెల్లా కలిగే ఆనందం. ఈ విధంగా మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ పద్యం ద్వారా. తన రాణి యొక్క మోసానికి బలి అయిపోయాడు. ఒక పెంపుడు జంతువులాగా అయిపోయాడు. ఆ పురంలో కాపురం ఉంటున్నాడు. ఆ జీవుడు వివేకంతో తనకు అధికారం కలవాడైతే సద్గతికి చేరుకుంటాడు. పరాధీనుడైతే ఎవరో తిప్పే యంత్రంలాగా అయిపోతాడు. అది దుర్గతి. ఈ విధంగా 7 గుర్రాలు, 5 కట్లు, 2 చక్రాలు, 2 కాడులు, గొప్ప వేగము, 1 ఇరుసు, 2 ఒగలు, 3 పతాకాలు, 1 పగ్గము, 1 సారథి, 7 సాయమేకులు, బంగారము, నగలు, 5 విధాలైన గతులు, ఇలాంటి వాటిని ప్రకాశిస్తుండగా 11 విధాలైన గొప్ప సేవలు వెంటరాగా ఆర్భాటంగా బయలుదేరాడు బయటికి. ఆ పురం వదిలి పంచప్రస్థంబను వనానికి వెళ్ళాడు. పంచప్రస్థం అని పేరు గల అడవిలోకి వెళ్ళాడు. అక్కడ పట్టమహిషిని విడిచిపెట్టి విల్లమ్ములు పట్టుకుని వేట మీద తమకంతో పొగరెక్కిన వాడై, క్రూరమైన మనస్సుతో, దయలేని వాడివై, వాడి బాణాలతో పదునైన బాణాలతో పశువులను మందలను చంపివేశాడు. రాజులకు వేటను శాస్త్రం ఏర్పరిచిందే కదా, మరి అది రాక్షస వృత్తి ఎందుకు అవుతుంది అంటావేమో విను. ఇక్కడ అతని వేట రాగం అంటే మమకారంతో ఏర్పడింది, శాస్త్రం విధించింది కాదు. శ్రాద్ధాల్లో ప్రసిద్ధమైన శ్రాద్ధ దినాల్లో రాజైనవాడు యజ్ఞాలకు పనికొచ్చే పశువుల్నే
అడవి అందే అవసరానికి తగినంతగా చంపాలి. కాబట్టి జ్ఞానం గల విద్వాంసుడు ఇట్టి వేటను చేయడు. చేసినా కర్మలను అనుష్ఠింపగా పుట్టిన జ్ఞానంతో అందులో తగులం పొందడం. అలా కాక నియమాలను కాదని కర్మానుష్ఠానం చేసేవాడు నేను చేస్తున్నానని తానే కర్తననుకుని కర్మలందు చిక్కుకుని గుణాల ప్రవాహంలో పడిపోతాడు. అతని తెలివి నశించిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి అలాగుంది పురంజనుడిది. ఆ పంచప్రస్థంలో వేటాడి తర్వాత కొంతకాలానికి రాణియందు మనస్సు పెట్టి ఆ అంతఃపురానికి మళ్ళీ తిరిగి వెళ్ళాడు. తిరిగి అక్కడున్న సేవకులను అడిగాడు రాణి ఎలా ఉందని. ఆ రాణి అక్కడ పడుకుంది చూడు, చీర కొంగు కూడా కింద వేయకుండా ఉట్టి నేలమే పడుకుంది, కారణం ఏమిటో నాకు తెలియదన్నాడు. ఈయన వెళ్ళి ఆవిడ్ని బతిమాలి ఆమె మనస్సులో స్థానాన్ని మళ్ళీ సంపాదించాడు. ఆవిడ వెంటనే మంగళ స్నానానికి వెళ్ళి అందంగా అలంకరించుకొని ఈతన్ని అలరించింది. ఈ విధంగా వెడుతుంటే అతనికి చాలా ఆయుష్ అయిపోయింది. అయిపోవడంతో ఆయనకి కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు. వీళ్ళందరికీ సరైన వాళ్ళని చూసి వివాహం చేశాడు. అలా వివాహం చేసిన వాడు ఒక యజ్ఞ సంకల్పాన్ని నిర్వహిస్తానే ప్రతిజ్ఞ వంటి దాన్ని చేపట్టి పశువులను చంపాడు. చాలా భయంకరమైనవి యాగాలన్నింటిలో చేసి నీలాగా ఆ యజ్ఞాల వలన కలిగే గొప్ప ఫలాలను కాంక్షిస్తూ దేవతలను, పితృదేవతలను, ప్రాణికోటిని సేవిస్తూ వచ్చాడు. ఇందులో కనపడేది అసూయ మాత్రమే అని ప్రాచీన పరీక్షకి నారదుల వారు చెప్తున్నారు. ఇలా కొంతకాలం అయ్యాక పిల్లల మీద, భార్య మీద ఎంతో వ్యామోహం ఉండి ఆ వ్యామోహంతో ఆ కోరికలతోటి, ఇంకా తీరని కోరికలతోటి ఆ రాజు దేహాన్ని విడిచాడు. దేహాన్ని విడిచి ఆ దేహాన్ని విడిచిన రాజు తిరిగినే తర్వాత జన్మలో ఒక విదర్భరాజుకి కూతురుగా పుట్టాడు. ఆ కూతురుగా పుట్టిన వాడిని మలయధ్వజుడని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ మలయధ్వజునితోటి కాపురం చేసిన ఆవిడ కొంతకాలానికి మలయధ్వజుడు కూడా చనిపోతాడు. చనిపోతే ఆయనతో పాటు సహగమనం చేద్దామనుకుంటుంది. ఆ సమయంలో పూర్వజన్మలో తనకు మిత్రుడైనటువంటి ఆయన వస్తాడు. వచ్చి నీకు మలయధ్వజుడు భర్త కాదు, నువ్వు స్త్రీవి కాదు అని అతని పూర్వజన్మ యొక్క విశేషాలను చెప్తాడు. చెప్పి మనమిద్దరం మానస సరోవరంలో నివసించే హంసలను లాంటి వాళ్ళం, ఇల్లు వదిలి 1000 సంవత్సరాలు ప్రాణమిత్రులుగా మెలిగాం. నీవు నన్ను వదిలి భూమికి సంబంధించిన భోగాల్లో తగులుకున్నావు, భూమండలం అంతా తిరిగావు, ఒక కామిని ఏర్పరిచిన తావు నీకు దొరికిందని ఆయన పూర్వజన్మలో చేసినటువంటి అన్నీ చెప్పాడు. ఈ విధంగా పురంజనుడి యొక్క గాథని మనం సవిస్తరంగా మనం తెలుసుకున్నాం. ఇందులో ఉన్న అనేక ప్రతీకలు, గుర్తులు, సంకేతాలను గురించి వాటి వివరణ వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.